మనిషికి ఒక మాట, పశువుకు ఒక దెబ్బ అన్నది బాగా తెలిసిన సామెత. మనిషి పుట్టినవాడు మాట తప్పకూడదని ఈ సామెత ఉద్దేశం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఈ సామెతే గుర్తుకొస్తుంది. గత ఏడాది కాకినాడ సీ పోర్ట్ వాటాల బదిలీపై సిఐడి కేసు నమోదైన తర్వాత విజయసాయిరెడ్డిని విజయవాడలో విచారించారు. ఆ సమయంలో ఆయన ఎవరు అడగకపోయినా గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ స్కామ్ కి కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అంటూ చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పై కేసు నమోదుకు ఆదేశించడం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. విజయసాయిరెడ్డి చెప్పినట్లే ఈ కేసులో మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి A1 ఈ కేసుతో సంబంధాలున్నాయని విజయసాయిరెడ్డిని సైతం A5గా గుర్తించారు. ఇదే సమయంలో అరెస్టు భయంతో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారిపోతానని ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారుల కాళ్ల వెళ్లపడి బతిమలాడుకుని అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. లిక్కర్ స్కామ్ జరిగిందని స్పష్టంగా బహిరంగ ప్రకటనలు చేయడమే కాకుండా అనామక బ్రాండ్లు ప్రవేశపెట్టి ప్రజలు, కంపెనీల నుంచి డబ్బులు ఎలా గుంజుకున్నది తెలిసినట్లు చెప్పేస్తానని విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా పలుమార్లు వెల్లడించాడు. ఈ వయసులో జైలుకి వెళ్లి చెప్పుకూడు తినలేనన్న భయమే విజయసాయిరెడ్డితో ఇలా మాట్లాడిస్తోందని అంతా అనుకున్నారు. ఇక పోలీసులు పెద్దగా కష్టపడకుండానే లిక్కర్ బాగోతో మొత్తం చెప్తానని ఊరడించిన విజయసాయిరెడ్డి కేసులో ఈడీ ఎంటర్ అయిన తర్వాత మొత్తం కథ మార్చేస్తున్నాడు. గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పిన నోటితోనే ఇప్పుడు స్కామ్ జరగలేదంటున్నాడు. తన మాజీ బాస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షించేందుకు ఆప్సోపాలు పడుతున్నాడు. ఈడీ విచారణ తర్వాత సాయిరెడ్డి మాటలు వింటే అతడు జన్మలో మారడన్న సంగతి అర్థమవుతోంది. ఆయన మాటలు నమ్మిన వారు మళ్ళీ పిచ్చోళ్లయ్యారనిపిస్తోంది.